తీసుకొని పో. పిల్లలు ఇసుకుపోతురా అక్క? పిల్లలు ఇసుకుపోతురా? పాప చూడండి చైన్కి వచ్చింది. హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి మీరు కూడా. ఇది మా చెట్టు రీసెంట్గా పెట్టినాం అనమాట, కానీ పూత వచ్చింది చూడండి. వా బావా బావనంట ఉయ్యాలనక బావా. హలో హాయ్ ఫ్రెండ్స్, చేనుకి వచ్చామన్నమాట టమాటాలు దింపడానికి. ఇప్పుడైతే వెళ్తున్నాం. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. స్కూటీ అక్కడ ఆపినాము, ఇప్పుడైతే వెళ్తున్నాం. చిన్న పాప వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇట్లా చూస్తుంది చూడండి చిన్న పాప. నేను కూడా చేనుకి వెళ్తున్నాం, అన్నం కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. పులిహోర చూపి, వైట్ రైస్, మళ్ళీ పప్పు. చేనుకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఎండ అయితే బాగుంది అనమాట. శ్రేష్ఠ తాత అని పిలుస్తుంది ఇవన్నీ చూసి. మేము వేసిన టమాటా నార అంతా మొలిచింది చూడండి, అంటే అతికింది అనమాట మంచిగా. నీళ్ళు టమాటా నార మొత్తం అతికింది. పెద్ద పెద్ద చెట్లు అయినాయి. కలవడానికి వచ్చిందనమాట, కలవాలి చెట్లు. ఇదిగోండి బ్యాగ్ తీసుకొని వస్తుంది. అది ఒక్కొక్క దగ్గర వాటర్ పడతలేవురా. డ్రిప్ పైపు చిక్కుడు చెట్లు పెట్టిన మధ్యలో అవి మొలిచినాయి. ఇదిగోండి చైన్ మొత్తం. అవతల టమాటాలు ఉన్నాయి, అవి తెంపాలి. ఇప్పుడు టమాటాలు తెంపడానికి వచ్చినాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అంటుంది మన చిన్న పాప చూడండి చైన్కి వచ్చింది. హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి మీరు కూడా. ఇది మా చెట్టు రీసెంట్గా పెట్టినాం అనమాట, కానీ పూత వచ్చింది చూడండి, మామిడి పూత. ఇక వాడు వాటర్ పోస్తుంది. కాయలు అయితే ఇంతున్నప్పుడు చెట్టుకి. చిన్న పాప ఆవాలు అయినాయి, ముదిరిపోయిన ఆవాల చెట్టుకి. ఇవి టమాటాలు అయితే తెంపుతున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా చైన్కి వచ్చేసినాము. ఇక చిన్నపాప అయితే ఇంకా ఎండ కొడుతుందని అయితే ఆమెకు స్కార్ఫ్ కట్టి కూర్చోబెట్టిన అనమాట. ఇందులో గుళ్ళలు అయితే వేస్తున్నా తెంపి. ఇంకా గుళ్ళ నిండిన తర్వాత బాక్స్లో వేసేసి నింపినామన్నమాట. సో స్కార్ఫ్ కట్టినా ఎట్లా కూర్చుని చూడండి క్యూట్గా. వాళ్ళ నాన్నమ్మ దగ్గర కూర్చుంది. ఇంకా నేను ఇంకొక ఆమె అయితే తెంపుతున్నాము. సో మేము తెంపుతున్నామని మా అత్త అయితే ఇంకా చిన్న పాపని ఎత్తుకొని ఇంకా చెట్టు కింద కూర్చున్నారనమాట వెళ్ళి. సో ఫైనల్గా తెంపుతున్నాం అనమాట టమాటాస్. సో నిన్న కూడా తెంపిరు. సో నిన్న మేము వెళ్ళలేమన్నమాట. శ్రేష్ఠనైతే ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాం అనమాట. అంగన్వాడికి వెళ్ళింది. శ్రేష్ఠ వచ్చేంత వరకు అయితే తెంపుదాం అనుకున్నాం టమాటాస్. ఆమె ఎలాగో 4 o'clock వరకు రాదు కదా, సో అప్పటిలోపు వెళ్ళాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వదిలేసి వచ్చినాం అనమాట. ఎప్పుడైనా తీసుకొచ్చేది. ఇంకా ఆమె స్కూల్కి వెళ్తే మాత్రం ఇంకా అలవాటు అవుతుందని అయితే ఉంచేసి వచ్చినాం అనమాట. ఇంకా ఇక్కడైతే తెంపుతున్నాము టమాటాస్. సో ఇవి సగం % మాత్రమే ఇంకా తెంపుతున్నాం అనమాట. మిగతావి చాలా వరకు అయితే పుచ్చులు ఉండే, అంటే ఖరాబ్ అయిన అనమాట, నేలకైతే ఒరిగి. సో వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొని పో. పిల్లలు ఇసుకుపోతురా అక్క? పిల్లలు ఇసుకుపోతురా?
ఎంత పెద్దగా అయ్యారు. ఈరోజు లేదేమో, ఈరోజు లేదంట కదా. వరలక్ష్మి పూజన అంట. తల్లి అక్క అంటున్నా అడుగు. టమాటాలు తింటున్నావా తెంపుతున్నావా? తినేకి వచ్చినావు. ఇవన్నీ ఖరాబ్ అయిన టమాటాలు, ఇవన్నీ వేస్ట్ పడిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే పైకి తీగలు కట్టలేరు, తీగలు కడితేనేమో మంచిగా ఉంటుండే, కిందికి ఉండి మురిగిపోతున్నాయి, కిందికి భూమి దాకి అన్నమాట. ఇవన్నీ వేస్ట్ చాలా పడిపోయినాయి అక్కడ. అన్నయ్యా నువ్వు ఉయ్యాలవుతున్నావు. బాబా బావనంట ఉయ్యాల అనక బాబా ఉయ్యాల. చిన్నపాప ఉయ్యాలుగుతుంది చూడండి ఫ్రెండ్స్. చల్ల ఉంటాయి కదా నీకు. అన్నీ పుచ్చులు ఎత్తేస్తున్నాం ఫ్రెండ్స్. అన్నీ పాడైపోయిన టమాటాలు అనమాట. ఈ పుచ్చులన్నీ ఇందులో ఎత్తి అక్కడ పోస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ పంటకు పురుగు వస్తుంది అంటే ఇది ఉండడం వల్ల వేస్టేజే ఎక్కువైనాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగోండి పుచ్చులన్నీ ఎత్తేస్తున్నాం అనమాట. మధ్యలో ఇవి నేలకు ఉండడం వల్ల ఈ విధంగా పుచ్చిపోయినాయి. అక్కడ వస్తున్నాం చూడండి, అదిగోండి అక్కడ వస్తున్నాం అనమాట. పుచ్చిపోయినాయి ఇవన్నీ. టమాటాలు అయితే తెంపడం అయిపోయింది. అయితే బాక్సులు అన్నీ ఒక దగ్గర పెడుతుర్రు అనమాట అక్కడ మా అత్తయ్య మా మామయ్య. అయితే ఇప్పటి వరకు పుచ్చులు అయితే ఎత్తేసినాము. సగం వేస్టేజ్ అయింది, ఎందుకంటే కట్టెలు కట్టకపోవడం వలన వేస్టేజ్ అంటే కిందికి ఉన్న కాయలన్నీ ఖరాబ్ అయినాయి అనమాట. సో 50% ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మేము ఇప్పుడు వేసిన పంటకైతే కట్టెలు అయితే కట్టాలనుకుంటున్నాం. అక్కడ బాక్సులు అయితే మోస్తున్నారు అనమాట. ఇక్కడ చిన్న పాప పడుకుంది చూడండి, నిద్రపోయింది. సో చల్ల గాలికి ఇంకా చెట్టు కింద అయితే మంచి నిద్రపోయింది అనమాట. ఈడ గుడిసె లెక్క కట్టుకున్నారు. చిన్న పాప నిద్రపోయిండు, లేస్తలేడు. ఇంకా పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంటికి వెళ్తున్నామని ఆకుకూరలు అయితే తీసుకున్నాం అనమాట కూర కోసం. ఇంకా ఇది వచ్చేసి వైట్ పుండి కూర అనమాట. ఇంకా మన చేనులో వండింది, ఇంకా చాలా టేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కొత్తిమీర అండ్ పుండి కూర అయితే తీసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసి ఇంకా పుండి కూర వండితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్నపాప అయితే లేచింది, ఇప్పుడు ఏడుస్తున్నది. ఇంకా పని అంతా అయ్యేంత వరకు అయితే పడుకుంది, కానీ ఇప్పుడు ఏడుస్తుంది చూడండి. ఇంకా చాలాసేపు అయితే పడుకుంది. ఈ విధంగా చేనుకి వస్తే పిల్లలు మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంటారు. ఇంకా ఎందుకంటే చల్ల గాలి ఉంటుంది కదా. సో ఇక్కడైతే పుండికూర అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి వీడియో అయితే ఇది. ఇంకా టమాటాలు అయితే తెంపినాము. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అలాగే చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.